దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దినాల్లో మనము ఆశ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసాము. ఆశ యొక్క జీవితము ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాన్ని మనము విన్నాం. 14వ అధ్యాయంలో తన యొక్క జీవితం అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవునికి లోబడి దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని దేవుని నుండి మాత్రమే అతడు ఆశీర్వదింపబడినట్లుగా మనము లేఖనాల ద్వారా మనము నేర్చుకున్నాం కదా. ఆశా యొక్క జీవితంలో కానీ తన యొక్క కాలంలో ప్రజలు కానీ నెమ్మదిగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించడాన్ని బట్టి కదా. దేవుణ్ణి ఆశ్రయించిన కుటుంబము, దేవుని యందు నమ్మికించిన కుటుంబము, దేవుని మీద ఆధారపడిన కుటుంబంలో నెమ్మది ఉంటుందని, సమాధానం ఉంటుందని, దేవుడు ఆ కుటుంబానికి అభివృద్ధి చేస్తూ ఉంటాడని కదా. ఎప్పుడైతే మన కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఉంటుందో ఆటోమేటిక్గా దేవుడు రెండవ స్టెప్ ఏంటంటే మన కుటుంబము ఆధ్యాత్మికంగాను లేదా భౌతికంగా కూడా దేవుడు అభివృద్ధి ప్రయంలో, ఆశీర్వాద పయనంలో మన కుటుంబాలు నడిపించబడతాయని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశా జీవితంలో మనం నేర్చుకున్నాం. ఆశా జీవితంలో దేవుని మీద ఆధారపడటాన్ని బట్టి అతడి యొక్క జీవితంలో నెమ్మది పొందుకున్నాడు. అతను మాత్రమే కాదు కానీ అతని యొక్క దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము, నెమ్మది పొందుకున్నారు. ఈ విధమైన నెమ్మది దేనికి దారితీస్తుందంటే ఆశీర్వాదము అభివృద్ధికి దారితీస్తుంది. ఈ అభివృద్ధి స్థిరపడటానికి దారితీస్తుంది. ఈ స్థిరపడిన తర్వాత సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని పాదాల మీద పడి ఆ దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని కేవలం అతనికి వచ్చిన కష్టాన్ని నుండి, అతనికి వచ్చిన ఇబ్బంది నుండి అతడి యొక్క సొంత శక్తిని బట్టి కానీ, సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, అతనికున్న పలుకుబడిని బట్టి కానీ, అతనికున్న జ్ఞానాన్ని బట్టి కానీ వాడుకోలేదు. కానీ కేవలము నన్ను ఆశీర్వదించిన దేవుడు, నన్ను ఈ రోజున ఈ స్థాయిలో ఉంచిన దేవుడు, నన్ను ఈ స్థానంలో ఉంచిన దేవుడు, ఆ దేవుడే ఈ స్థాయి ఇచ్చాడు, ఆ దేవుడే ఈ స్థానం ఇచ్చాడు కనుక ఆ దేవుడే మరలా నాకు సహాయం చేస్తాడని దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు తప్ప అతడు ధనం బట్టి కానీ లేదా అతడి యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి కానీ సొంత పరిస్థితుల మీద ఆధారపడలేదు. కనుక దేవుని మీద ఎప్పుడైతే అతడు డిపెండ్ అయ్యాడో, దేవుణ్ణి ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో, దేవుని యొక్క మొర అంటే దేవుడు అతని యొక్క మొర విని మనం 14వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నప్పుడు యాష తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతుల నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవ యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుట బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన విజయమొందనీకుము అని ప్రార్థన చేశాడు కదా. సో ఇది ఆశా జీవితంలో, అతని యొక్క ప్రారంభ జీవితంలో ఉన్న పరిస్థితి, ఆధ్యాత్మికమైన పరిస్థితి కదా. కష్టం వచ్చినప్పుడు తన జ్ఞానం మీద ఆధారపడలేదు, కష్టం వచ్చినప్పుడు తన బలం మీద ఆధారపడలేదు, కష్టం వచ్చినప్పుడు తన చుట్టూ తనకి శారీరకమైన బలము, భౌతిక సంబంధమైన ధన బలము ఉన్నప్పటికీ కూడా కేవలము అతడు తాను తగ్గించుకుని నీ వలన మాత్రమే నాకు సహాయము తప్ప నాకు వేరే విధమైన సహాయము నాకు అవసరం లేదు, ఆ సహాయము నన్ను రక్షించలేదు, నాకున్న డబ్బు నన్ను రక్షించలేదు, నాకున్న పలుకుబడి నన్ను రక్షించలేదు, నాకున్న ఈ యొక్క సంబంధమైన ఏది కూడా నన్ను రక్షించలేదు, నా దేశాన్ని రక్షించలేదు. కానీ నన్ను రక్షించేది, నా దేశాన్ని రక్షించేది కేవలము నీవు మాత్రమే అని యెహోవాకు మొర్రపెట్టాడు. ఇది ఆశా జీవితంలో మొట్టమొదటిగా అతని జీవితంలో ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు బట్టి, అతడికున్న నమ్మకత్వాన్ని బట్టి, అతడికున్న యథార్థతను బట్టి, అతడికున్న తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుడు మునుపటి కంటే మరెక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇది 14వ అధ్యాయంలో మనము చూసే భాగం.
కదా. అతడుకున్న నమ్మకత్వాన్ని బట్టి, అతడు దేవుని మీద ఆధారపడ్డాన్ని బట్టి మునుపటి కంటే మరెక్కువ ఆశీర్వాదాన్ని ఆశ పొందుకున్నాడు, తన యొక్క ప్రజలు పొందుకున్నాడు. ఇలాంటి పరిస్థితిని పొందుకుని ఒక ఉన్నతమైన స్థానంలో సకల భోగాలను, సకల ఐశ్వర్యాలను, సకల దీవెనలను పొందుకున్న ఆశా జీవితంతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే 15వ అధ్యాయము 1వ వచనం. కాగా ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించెను. గమనించండి, విజయం పొందిన ఆశ లేదా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందిన ఆశ జీవితంలో దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేసి మనం ఒకసారి ఆలోచించాలి. ఎక్కడో పనికిరాని వాడు, కానీ దేవుడి యొక్క కృప వలన, దేవుని యొక్క మీద నమ్మికించడం వలన, దేవుణ్ణి ఆశ్రయించి బ్రతకడం బట్టి ఇతని యొక్క జీవితము అంచెలంచెలుగా ఎదిగింది. ఒక రోజులో వచ్చిన ఆశీర్వాదం కాదు. ఆశా జీవితంలో అతడికున్న నమ్మకత్వాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడడాన్ని బట్టి, అతడి యొక్క నమ్మకత్వాన్ని బట్టి రోజు రోజుకి అతని నమ్మకాన్ని బట్టి దేవుడు హెచ్చించాడు. అతని నమ్మకాన్ని బట్టి దేవుడు హెచ్చించాడు. అతడు దేవుని మీద ఆధారపడడాన్ని బట్టి ఎంతగా ఆధారపడుతున్నాడో అంతగా అభివృద్ధి పొందాడు. క్రైస్తవ జీవితంలో కూడా మనము ఎంతగా ఆధారపడతామో దేవుని మీద, మనం ఎంతగా డిపెండ్ అవుతామో అంత గట్టి సపోర్ట్ దేవుడు ఇస్తాడు. మనము ఎంతగా బలం ఆనుతామో అంతగా ముందుకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనము దేవుని మీద ఎంత ఆనుకుంటే అంత బలం ఇస్తాడు. ఒక వ్యక్తి చెక్క మీద తన యొక్క కాలును మోపెట్టుకున్నప్పుడు ఆ యొక్క చెక్క బలము బలహీనంగా ఉంటుంది కదా. ఒకవేళ బలహీనమైన చెక్కనుకో అది ఇరిగిపోయి పడిపోతాడు కదా. అది ఒకవేళ బలమైన చెక్కనుకో అతడిని ఏం చేస్తుంది, ఇతడు ఎంత బలమైన వాడైనా ఆ చెక్క మీద నిలబడినప్పుడు అది ఆపుగలుగుతుంది కదా. ఈ ఒక భౌతిక సంబంధమైన క్రియలో బలహీనమైన దాని మీద మనం ఆనుకున్నప్పుడు అది ఇరిగిపోయి మనం పడిపోతాం. బలమైన దాని మీద మనం ఆనుకున్నప్పుడు అది మనము ధైర్యంగా మన పని అంతవరకు అది మనల్ని ఏం చేస్తుంది, నిలబెడతాడు, సపోర్ట్ ఇస్తూ ఉంటాం. మనము ఆధారపడే దేవుడు, మనము డిపెండ్ అయ్యే దేవుడు ఈ సర్వ సృష్టికి కారకుడైన దేవుడు. ఆయన నోటి మాట చేత సర్వ భూమిని, ఆకాశాన్ని ఆయన నోటి మాట చేత కలగజేసిన గొప్ప దేవుడు. సో అలాంటి దేవుడి మీద మనం ఆనుకుని ఉన్నప్పుడు, ఆయన మీద మనం కాలు పెట్టుకుని లేదా ఆయన మీద మనం ఆయన సపోర్ట్గా మనం చేసుకుని మన పనిని మనం చేసుకుంటున్నప్పుడు ఆయన మన పని అయ్యేంత వరకు ఆయన మనకేం చేస్తూ ఉంటాడంటే సహాయము చేస్తూ ఉంటాడు. ఆశా జీవితము అట్లా జరిగింది. ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాడు అంతగా వర్ధిల్లాడు, అంతగా ఆశీర్వాదాన్ని పొందాడు. సో అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడి వర్ధిల్లాడు. ఇతని యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి కానీ సొంత ప్రయత్నాన్ని బట్టి కానీ ఇతడి ఆశీర్వాదాన్ని పొందలేదు. కేవలము ఈ వ్యక్తిని దేవుడే ఆశీర్వదించాడు. గమనించాలి, ఒక వ్యక్తి దీనస్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దీన పరిస్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితిని హెచ్చించేవాడు దేవుడు మాత్రమే. చాలాసార్లు లోకం ఏమనుకుంటూ ఉంటుందంటే నా సొంత శక్తి వలన, నా సొంత జ్ఞానం వలన, నా సొంత కష్టం వలన నేను వర్ధిల్లాను, నేను నా సొంత కష్టం బట్టి నా వ్యాపారాన్ని వర్ధిల్ల చేసుకున్నాను, నా సొంత శక్తిని బట్టి నేను ఈ విధమైన పరిస్థితిలో ఉన్నానని లోకస్తులు ఆ విధంగా అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ క్రైస్తవులు కూడా నాకు దేవుని యొక్క సహాయం వల్ల నేను వర్ధిల్లలేదు, దేవుడి వల్ల కాదు, నా వలన మాత్రమే నేను వర్ధిల్లానని వారి యొక్క హృదయ ఆలోచన కానీ లేదా వారు ప్రవర్తించే ప్రవర్తన కొన్నిసార్లు ఆ విధంగా ఉంటారు. దేవుడు అనుకుంటూ ఉంటాడు, దేవుడు వల్ల తప్ప ఈ లోకంలో ఏ వ్యక్తి ఏది సాధించలేడు. ఒక వ్యక్తికి దేవుడు ఏది ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఏది సంపాదించుకోలేడు. అది అన్యుడైనా దేవుని ఎరిగిన వాడైనా ఈ లోకంలో పుట్టే ప్రతి మనిషి కూడా అతడు దేవుని వల్ల మాత్రమే బ్రతుకుతున్నాడు. ఒక వ్యక్తికి ఏదైనా అనుభవిస్తున్నాడంటే, ఏదైనా ఈవుని కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తికి దేవుడిస్తేనే తప్ప ఆ వ్యక్తి దగ్గరికి అది ఏది రాలేదు. అది మాత్రము మానవుడు మర్చిపోకూడదు. ఈ ఆశ కూడా అట్లాగే అభివృద్ధి చెందాడు. కానీ
బహుశా ఈ ఆశ మర్చిపోయాడేమో. ఈ ఆశ దేవుని వలన నేను వర్ధిల్లాను, దేవుని సహాయం వలన కఠినకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే నాకు సహాయం చేశాడనే విషయం మర్చిపోయి ఉన్నతమైన శిఖరాలకు ఎదుర్కొన్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ఇతను ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు ఆశ. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్న ఆశతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, దేవుడు వర్ధిల్లం చేసిన తర్వాత, దేవుడు దీనస్థితిలో నుండి పైకి తీసుకొచ్చిన తర్వాత, దేవుని యొక్క మాటకి విధేయత చూపించకుండా దేవునికి లోబడకుండా ఉంటే గనక దేవుడు ప్రశ్నిస్తాడు, దేవుడు లెక్క అడుగుతాడు కదా. అదే విషయాన్ని ఇక్కడ గద్దిస్తున్నాడు. ఏమని? ఆశ తన దేవుడైన యెహోవా, చదవండి 15 వచ్చాడు. ఆ కాలమున దేవుని యొక్క ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించాడు. ఇప్పుడు ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి ఎవరు ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది కదా. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? మాట్లాడేది దేవుడు, అజర్యా కాదు. అది ఇక్కడ గమనించాలి మనం. మాట్లాడేది, ఆశతో మాట్లాడాలనుకుంటున్నది ఒక వ్యక్తి కాదు కానీ దేవుడే. ఈ దావీదు పాపం చేసినప్పుడు బెత్షెబాతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎవరితో? దావీదుతో కదా. ఎప్పుడైతే నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడో, ఒకవేళ దావీదు గనక ఇది దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాట, ఇది నాతో మాట్లాడుతున్నది నాతానే అని అనుకుంటే నాతానికి పెద్ద పట్టించుకోడు నాతాను మాటలు. కానీ దావీదు గుర్తెరిగాడు, నాతో మాట్లాడుతున్నది ఒక వ్యక్తి కాదు కానీ అతనిలో నుండి ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. అతనిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వినేటప్పుడు కూడా క్రైస్తవ సమాజం కానీ, మనము దేవుని యొక్క మందిరంలో కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మనతో మాట్లాడుతున్నది దేవుడే అని మనం గుర్తెరగాలి. ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడని మనం అనుకుంటే కనుక మన జీవితాల్లో మార్పు జరగదు. మనతో మాట్లాడుతున్నది దేవుడే. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము సంధింపబడుతున్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో ఆ వ్యక్తి జీవితం ఏమొస్తుందంటే పరిపక్వతం వస్తుంది, మార్పు అనేది వస్తూ ఉంటుంది. దావీదు జీవితంలో మార్పు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తెరిగాడు. ఇక్కడ ఆశ కూడా గుర్తెరిగాడు. చూద్దాం ఏమని సమాధానం ఇచ్చాడు. ఆశా యూదావర్ల ఒక వ్యక్తితో కాదు, ఆశతోనూ అట్లాగే దేశ ప్రజలందరితో కూడా ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. గమనించాలి, దేవుడు ఏమంటున్నాడంటే, ఆశ యోధా ప్రజలారా నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఆయన మాట వినట్లేదు కాబట్టి. మాట వినేవాడిని నా మాట వినండి అని అంటాడా? నా మాట వినని వాడిని మాట వినని అడుగుతాం కదా. మాట వినేవాడిని మరలా విని అని నా మాట వినండి అని అడుగుతామా? అడగం. దేవుడు ఇక్కడ ఎందుకు మాట వినండి అంటున్నాడంటే వీళ్ళు మాట వినట్లేదు. దేవునికి పూర్తిగా వీళ్ళు ఏం చేస్తారంటే అవిధేయులైపోయారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఏం బ్రతకట్లేదు. వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోయారు. వీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారంగా దేవునికి లోబడకుండా లోకానికి లోబడుతున్నారు. ఇది విషయం. ఇక్కడ దేవునికి లోబడకుండా లోకానికి లోబడుతున్నారు. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? ఇది మీరు పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి, చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్న మాట కదా. మీరు నా మాట వినట్లేదు కనుక వినండి. ఒకవేళ నా మాట వింటే కనుక నేను మీకు సహాయం చేస్తాను. నా యొక్క పక్షాన్ని మీరు ఉంటే కనుక నేను మీ పక్షాన్ని ఉంటాను. మీరు నాకు విధేయత చూపితే నేను మీకేం చేస్తాను? సహాయం చేస్తాను.
మీరు నన్ను కనుక విసర్జిస్తే నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తాను, విసర్జిస్తాను. ఇది దేవుడు అంటున్న మాట. దేవుడు అంటున్న మాట, నా మాట వినండి, నాకు విధేయత చూపించండి, నా పక్షాన ఉండండి, అప్పుడు నీ పక్షాన ఉంటాను, నాకు మీరు లోబడి ఉండండి, అప్పుడు మీకు నీ సహాయం చేస్తాను. ఇది దేవుని యొక్క మాట. ఒక వ్యక్తి పక్షాన మనం ఉన్నప్పుడే ఆ వ్యక్తి మనకు సహాయం చేయడానికి ఇష్టపడతాడు కదా. దేవుడి పక్షాన మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం కోరతాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ జవాబు రాదు కొన్నిసార్లు. ఎందుకు జవాబు రాదంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క మాట వినము, దేవుని యొక్క పక్షాన ఉండము, మనమేమో దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటాము. కానీ మనం దేవుని యొక్క సహాయం మనం కోరుకుంటే దేవుడు ఎక్కడ చేస్తూ ఉంటాడు కదా. మనం ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన హత్తుకుని మనం జీవిస్తే, ఆయన పక్షాన ఉండి ఆయన చెప్పినప్పుడు మనం బ్రతికితే, ఆయన మన పక్షాన నుండి మన పట్ల ఆయన ఏం చేస్తాడు, ఆయన కార్యాలని చేస్తూ ఉంటాడు కదా. కనుక ఈ వచనము మనం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం ఉండవలసిన విషయం కదా. మనకు సహాయం దేవుడి నుండి కావాలంటే దేవుడికి మనం అనుకూలంగా ఉండాలి, ఆయన యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడో, ఏ మాటలైతే మనకు తెలియపరుస్తూ ఉంటాడో ఆ మాటకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. ఆషాని యోధా ప్రజల్ని హెచ్చరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు లోబడని ప్రజలుగా, వారు మాట వినని ప్రజలుగా దేవుణ్ణి ఒకప్పుడు హత్తుకుని జీవించారు. ఒకప్పుడు వారి కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయాన్ని వేడుకున్నారు. కానీ ఇప్పుడు దేవుణ్ణి విసర్జించి ఆ యొక్క అన్య దేవతల్ని ఆశ్రయించడం, లోక సంబంధమైన పాపపు కార్యాలకి లోనైపోవటము, ఇలాంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గద్దిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు కదా. ఎందుకు ఈ విధంగా చేశాడంటే లోబడని తత్వాన్ని బట్టి. ఇప్పుడు లోబడిన తత్వాన్ని బట్టి గద్దించాడు. గద్దింపుకు లోబడకపోతే ఏమవుతుంది, దేవుని యొక్క శిక్షకు లోనవ్వాల్సిందే కదా. దేవుడు ప్రేమామయుడు కనుక ఏం చేస్తూ ఉంటాడంటే తప్పు చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటకి విధేయత చూపించకుండా, దేవుని యొక్క మాటకి లోబడకుండా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన సేవకులను నిలబెట్టుకుని మనకేం చేస్తూ ఉంటాడని గద్దిస్తూ ఉంటాడు. నీ పరిస్థితి ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది, నువ్వు దేవుడికి విరోధంగా జీవిస్తున్నావు, నువ్వు లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ద్వేషిస్తున్నావు. ఇట్లాంటి హెచ్చరికలు దేవుడు చేసినప్పుడు, గద్దింపుకి మనకి చేసినప్పుడు ఆ గద్దింపుకి ఏమవ్వాలంటే లోబడకపోతే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, శిక్షణ పంపిస్తూ ఉంటాడు. ఇక్కడ అదే చేశాడు దేవుడు. ఏం చేశాడు 3వ వచనంలో, నిజమైన దేవుడైనను ఉపదేశం చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. దేవుణ్ణి విసర్జించినందుకు, దేవుని యొక్క మాటకి లోబడనందుకు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినందుకు హెచ్చరిక చేశాడు. హెచ్చరిక వాళ్ళు లెక్క చేయలేదు. కనుక దేవుడి జనాలకు ఏమైంది, వారికి దేవుని యొక్క ఉపదేశం చేయువారు అంటే చెప్పే బోధకులు లేకుండా అయిపోయింది. ధర్మశాస్త్రం కూడా ఏమైపోయిందంటే చాలా దినాలు ఏమైపోయింది, వారికి దూరం అయిపోయింది, వారికి లేకుండా పోయింది. ఎందుకు దేవుడి యొక్క వాక్యాన్ని దూరం చేశాడు, ఎందుకు మంచి చెప్పేవారిని ఉపదేశించే వారిని వారికి లేకుండా చేశాడంటే వారికి హెచ్చరిక చేసినప్పటికీ, వారిని గద్దించినప్పటికీ కూడా వారి లోబడిన తత్వాన్ని బట్టి చెప్పేవారిని దూరం చేశాడు. ధర్మశాస్త్రం కూడా వారి దగ్గర నుండి లేకుండా చేశాడు కదా. ఇప్పుడు సువార్త అనేది కానీ, దేవుని యొక్క వాక్యం అనేది కానీ విస్తారంగా వినిపించబడుతుంది, గద్దించబడుతుంది, హెచ్చరికలు చేయబడుతున్నాయి. దేవుడు ఒక దినాన్న ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యము ఆగిపోతుంది, సువార్త అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆపేస్తాడంటే దేవుడే ఆపేస్తాడు. ఎందుకు ఆపేస్తాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుని విసర్జించారు, లోబడకుండా ఉన్నారో, దేవుని యొక్క మాటకి విధేయత చూపించుకుని ఉన్నారో, అట్లా ఉంటే గనక ఒక దినాన్ని ఏమవుతుందంటే వాక్యము మనకు అందకుండా అయిపోతూ ఉంటుంది.
మనల్ని హెచ్చరిక చేసేవారు, ఉపదేశించే దేవుడు సేవకులు లేకుండా లోకము రాబోయే కాలంలో అయిపోతుందని చాలా విధాలైన ప్రవచనాలు ఉన్నాయి. కనుక క్రైస్తవ సమాజమా, ఈ వాక్యము ప్రతి ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆనాడు ఆశాకు మాత్రమే కాదు, మనం మొట్టమొదటి చదువుకున్న మాట మన జీవితంలో నెరవేరాలంటే మీరు బలహీనులు కాక, 17వ వచనం, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును కదా. మనము తలపెట్టే కార్యం అది ఏదైనా సరే, ఒక ఉద్యోగం కోసము ఒక కార్యం తలపెట్టామా, ఒక వ్యాపారం కోసం మనం ఒక కార్యం తలపెట్టామా, లేదా ఒక వివాహ కార్యక్రమం కోసము, లేదా ఇంకొకటి ఒక ఇల్లు కొట్టాలని, లేదా ఏది చేయాలని ఒక కార్యాన్ని మనం తలపెట్టబోతున్నామా, మన కార్యం సఫలం అవ్వాలంటే ఏం చేయాలంటే యెహోవాకు, దేవునికి లోబడాలి. ఇక్కడ 6వ వచనంలో ఏమైంది? శ్రమలు వచ్చాయి కదా. వారికి దేవుని యొక్క వాక్యము దూరమైంది, దేవుని యొక్క యాజకులు చెప్పే మాటలు దూరమయ్యాయి, ఉపదేశము దూరమైంది. ఇదంతా ఎందుకు జరిగిందంటే దేవుని విసర్జించడాన్ని బట్టి, దేవుని యొక్క మాటకు విధేయత, లోబడిన తత్వాన్ని బట్టి, లోబడిన ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే శ్రమ పెట్టాడు. 6వ వచనం ఏ విధంగా శ్రమ పెట్టాడు దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచిన గనుక జనమును పట్టణమును పాడు చేసేను. చూసారా, దీవించబడిన జనాంగమే, దేవుడే వీరిని హెచ్చించాడు, దేవుడే వీరిని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి ఉన్నతమైన శిఖరాల మీద వీళ్ళని కూర్చోబెడితే, వీరు దేవుణ్ణి విసర్జించి దేవుని యొక్క మాటలు వినకుండా లోబడిన తత్వాన్ని బట్టి, వీరి యొక్క అవిధేయతను బట్టి దేవుడు గద్దించాడు. గద్దింపునికి లోబడలేదు, గద్దింపునికి లోబడిన ప్రజలకి దేవుని యొక్క వాక్యం దూరమైంది, దేవుడు దూరమయ్యాడు. ఎప్పుడైతే దేవుడు దూరమయ్యాడో దేవుని యొక్క శిక్షకి వీళ్ళు ఏమవుతున్నారు? లోనవుతున్నారు. సకల విధములైన బాధలతో శ్రమపడి, సకల విధములైన బాధలు అంటే ఆ కష్టం ఈ కష్టం కాదు, ఇంకే కష్టం పడితే ఆ కష్టం. ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రోగాలు, ఇంకా ఏది బిడ్డల వల్ల సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సకల విధములైన బాధలంటే ఇంకా అన్ని రకాలైన సమస్యలు, లోకంలో ఉండే కష్టాలన్నీ కూడా. అదవుతుందా? సకల విధాలైన బాధలంటే లోకంలో మనం మానవాళి ఎదుర్కొనే ప్రతి సమస్యలు కూడా ఎవరికి వచ్చాయి? ఆశాకి, తన యొక్క దేశ ప్రజలకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? లోబడిన తత్వాన్ని బట్టి, వీరు మాట వినని పరిస్థితిని బట్టి, దేవుని ప్రేమను మర్చిపోయి లోక ప్రేమలో పడిపోవడాన్ని బట్టి, దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనని వైపు వెళ్ళిపోవడాన్ని బట్టి గద్దించాడు. గద్దింపు కూడా లోబడని తత్వాన్ని బట్టి సకల విధాలైన బాధ, ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి, రోగాలు వచ్చేసాయి, మరణకరమైన సమస్యలు వచ్చేసాయి, జనాల మీద జనాలు కొట్టుకుంటున్నారు, యుద్ధాలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక బాధ అని చెప్పడానికి లేదు. ఒక బాధ అంటే ఆ బాధ పోతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంట్లో చూస్తుంటే అన్ని రకాలైన బాధలు ఉన్నాయి. ఆ ఇంట్లోనే ఆర్థిక ఇబ్బందులు, ఆ ఇంట్లోనే అనారోగ్య సమస్యలు, ఆ ఇంట్లోనే బిడ్డలు చనిపోతున్నారు, ఆ ఇంట్లోనే అనేకమైన పరిస్థితులు, తెగుళ్ళు వస్తున్నాయి. అన్నిటికీ గల కారణం ఏంటంటే దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. వీరు దేవుడిని విసర్జించారు, దేవుడు వీళ్ళని ఏం చేశాడు? విసర్జించాడు. గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి కనుక మనం విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. దేవుడు మనల్ని విసర్జిస్తే గనక ఆ రోజున ఆ ప్రజలకి సకల విధాలైన కష్టాలు ఏ విధంగా వచ్చాయో మానవాళి పట్ల కూడా అదే విధమైన కష్టాలు, శ్రమలు మోపబడతాయి. కనుక దేవుడు ఆనాడు చెప్పిన మాటలే నేటి తరానికి చెప్తున్నాడు దేవుడు. ఆనాడు ఆశ, తన యొక్క ప్రజలు ఒకప్పుడు బాగానే ఉన్నారు, కానీ అన్నీ బాగున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఈ లోకంలో మనం చూసినప్పుడు మన కళ్ళ ముందు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. వారికి అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు దేవుణ్ణి
విసర్జించి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. బాగా నిండా మునిగిపోయిన తర్వాత దేవుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఇది మానవుని యొక్క తత్వం కదా, మానవుని యొక్క ఆలోచన విధానం. ఇశ్రాయేలు ప్రజలు ఆశా కూడా అట్లాగే ప్రవర్తించాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ధైర్యం వహించండి, ధైర్యము వహించండి. 7వ వచనం, మీరు బలహీనులు కాకొద్దు, మీరు బలహీనులు కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి కదా. కష్టం వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? భయం వస్తుంది. అయ్యో ఈ సమస్య ఎట్లా పోతుంది, ఈ అనారోగ్యం ఎట్లా పోతుంది, ఈ అప్పు ఎట్లా పోతుంది, ఈ బాధ ఎట్లా తీర్చుకోవాలి నేను అని అధైర్యానికి మనం గురైపోతూ ఉంటాం కదా, భయపడిపోతూ ఉంటాం. శిక్షించిన దేవుడే, శ్రమ పెట్టిన దేవుడే ఏమని చెప్తున్నాడు మరలా? భయపడొద్దు, ధైర్యము వహించు. శిక్షించిన దేవుడే ప్రేమిస్తున్నాడు, గద్దించిన దేవుడే మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రమ వచ్చింది, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్న వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ధైర్యం వహించండి, మీరు భయపడొద్దు, మీరు భయపడొద్దు, మీ కార్యము సఫలమగును, మీ కార్యము సఫలమగును. మాట ఎవరైతే వారి హృదయాల్లో వారి జీవితాలు అన్వయించుకుంటూ ఉంటారో, దేవుడు ఈ యొక్క సంవత్సర కాలంలో, ఈ యొక్క దినాల్లో, ఈ యొక్క సంవత్సరపు ముగింపు దినాల్లో, వచ్చే సంవత్సరంలో మనకి జీవితాల్లో దేవుడి యొక్క కార్యాలు చేయబోతున్నారు కదా. ఎవరైతే నూతనమైన సంవత్సరంలో 2025లో దేవుని మీద ఆధారపడి ధైర్యం వహించి ఏ కార్యాన్ని అయితే తలపెట్టబోతున్నారో ఆ కార్యము మీ జీవితాల్లో సఫలపరచబడాలంటే దేవుని యొక్క మాట ఏం చేయాలంటే, లోకాన్ని విసర్జించి దేవుని మీద పూర్తిగా ఆనుకుని దేవునికి లోబడండి కదా. ఇల్లు కట్టాలనుకుంటున్నారా, లేదా ఎక్కడికైనా ప్రయత్నాలు చేస్తున్నారా, దేవా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, లేదా ఇంకొకటి భవిష్యత్తులో నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారా, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడంటే మనము దేవుని మీద ఆధారపడినప్పుడు. ఈ వాక్యము వాగ్దానం, ధైర్యం వహించండి, బలహీనలు కావద్దు, మీ కార్యము ఏదైతే తలపెట్టబోతున్నారో, ఏదైతే ప్రారంభించాలనుకున్నారో ఆ కార్యం ఏమవుతుందంటే సఫలము యేసునామములో అవుతుంది, యేసునామములో అవుతుంది కదా. ఈ కార్యము సఫలపరచబడడానికి గల కారణం ఏంటంటే, 8వ వచనంలో మరలా ప్రవక్త అయిన ఒదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకుని యూదా బెన్యామీనీలు దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొని నా పట్టణంలో నుండి హేయము అయిన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టిరి. చూసారా, ప్రవక్త ప్రవచించాడు కదా. ఈ ప్రవచనము మాటలు ఆశ విన్నప్పుడు, ఏ మాటలు? బలహీనలు కావద్దు, ధైర్యం వహించండి, మీ కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది. ఈ మాటలు ప్రవక్త అయిన ఆ యొక్క ప్రవక్త ద్వారా విన్నప్పుడు, ఆ మాటలు విని నమ్మి అతడు ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనుల దేశం అంతటి నుండి ఎఫ్రామీను మన్యములో తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయమైన విగ్రహములు తీసివేసి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనము తలపెట్టే కార్యము సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? దేవునికి హేయమైన విగ్రహాలన్నింటిని ఏం చేయాలి? తీసివేయాలి. గమనించారా? వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే కొన్ని చేయాలి. మనం ఏం చేయాలి? ఆశ ఏం చేశాడు? హేయమైన విగ్రహాలన్నీ తీసివే. విగ్రహాలంటే ఏదో మట్టితో చేసుకునే విగ్రహాలు కాదు, దేవునికి విరోధమైన కార్యాలు, పాపపు కార్యాలు, ద్వేషమా, కోపమా, ఇంకొకట దేవుడే ఏదైతే మనకి హెచ్చరిక చేశాడో,
చేయొద్దని. ఇవన్నీ ఏంటి? విగ్రహాలు, హేయమైన విగ్రహాలు. ఈ హేయమైన విగ్రహాలన్నీ ఏం చేయాలి? తీసివేయాలి. హృదయంలో ఉన్న హేయమైన విగ్రహాలు. ఏ వ్యక్తి అయితే హృదయంలో పనిచేస్తున్న హేయమైన విగ్రహాలు తీసివేస్తాడో ఆ వ్యక్తికి ఏం జరుగుతుందంటే, దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దానం, ఏ వాగ్దానం అది? ధైర్యం వహించండి, బలహీనులు కావద్దు, మీ కార్యం ఏమవుతుంది? సఫలమవుతుంది కదా. కార్యం సఫలం అవ్వాలంటే పని చేయాలి. అదే పని అంటే హేయమైన విగ్రహాలని తొలగించటం. తొలగించి దేవునికి విరోధమైనవన్నిటినీ మనలో నుండి తొలగించి దేవునికి ఏం చేయాలంటే ఆ బలిపీఠాన్ని కట్టాలి. అంటే బలిపీఠం కట్టడం అంటే దేవునికి ధూపము వేయటం. దేవునికి మన జీవితం ద్వారా మన యొక్క జీవితాన్ని ధూపం వేయటం అంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుని మన సాక్ష్యాన్ని ఆయనకి చూపించడము. హేయమైన విగ్రహాలు మనలో నుండి తీసిన జీవితాన్ని దేవునికి సమర్పించడం, ఇది బలి అర్పించడం అంటే. బలి అర్పించడం అంటే సో ఈ విధంగా చేసిన తర్వాత 11వ వచనంలో, తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దుల నుండి 700 గొర్రెలు యెహోవాకు బలులుగా అర్పించి, ఇంకేం చేస్తున్నాడు? దేవునికి అర్పణ ఇస్తున్నాడు కదా. మొట్టమొదట హేయమైన విగ్రహాలు అతనికి దేవునికి మధ్యలో ఉన్న పాప క్రియలన్నింటినీ తీసివేశాడు. రెండవదిగా దేవునికి తన జీవితాన్ని బలిగా అర్పించాడు. మూడవదిగా ఏం చేశాడంటే తనకున్న వాటిని దేవునికి సమర్పణ చేస్తున్నాడు, అంటే కానుకలు అర్పిస్తున్నాడు. 14వ వచనం, వారు ఎలుగెత్తి బొబ్బులిడుచు మేళములతో బోరములు నాదములను వేయుద్ధనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసి తన తండ్రి పరిస్థితి నంటియు. 18వ వచనం, తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరమందుంచెను. దేవుని మందిరం అంటే మార్పుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నాడు కదా. ఒక వ్యక్తిలో నిజమైన మార్పు వచ్చినప్పుడు అతడు దేనికోసం ప్రయాసపడుతూ ఉంటాడంటే విలువైన దానికోసం ప్రయాసపడుతూ ఉంటాడు. విలువలేని దాన్ని విడిచిపెట్టి విలువైన దానికోసం ఆరాటపడుతూ ఉంటాడు. మార్పు వచ్చింది ఆశా జీవితంలో. ఆశా జీవితంలో మార్పు వచ్చిన తర్వాత విలువ లేనిది ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టేస్తున్నాడు. విలువ లేని దాన్ని దేవునికి ఇచ్చేస్తున్నాడు. విలువైన దాన్ని పొందుకుంటున్నాడు. 19వ వచనం, మార్పుకు తగిన ఆశీర్వాదాన్ని ఆశ పొందుకున్నాడు. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. 20వ వచనం కదా, 19వ వచనం కదా. ఆశ ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు మరలా ఏం జరగలేదు? మరలా రెట్టింపు ఆశీర్వాదం, అంటే మార్పుకు తగిన ఆశీర్వాదం కదా. మార్పుకు తగిన ఆశీర్వాదం. క్రైస్తవ జీవితంలో మార్పుకు తగిన ఆశీర్వాదాన్ని దేవుడు తప్పకుండా ఇస్తూ ఉంటాడు. ఎంతగా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటామో, ఎంతగా మనలో మార్పు జరుగుతూ ఉంటుందో అంతగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మరలా రెట్టింపు చేస్తూ ఉంటాడు. పోగొట్టుకున్నామన్న వాటిని మరలా ఆశగా ఏ విధంగా ఇచ్చాడో మరలా మన యొక్క జీవితాల్లో మన ఏ పని ప్రారంభించినా అది ఫెయిల్ అవుతుంది. ఏ కార్యం మనము ప్రారంభించినా అది అందులో విజయాన్ని చూడట్లేదు, అపజయాన్ని చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే దేవునికి మనము లోబడని తత్వాన్ని బట్టి మనలో అనేకమైన లోక సంబంధమైన హేయమైన పరిస్థితులు, మనం విగ్రహ సంబంధమైన కార్యాలు మన జీవితంలో ఉండడానికి బట్టి ఎప్పుడైతే మరలా వాటిని మనం తొలగించుకుంటామో, ఎప్పుడైతే మరలా మన నూతనమైన మార్పు, నూతనమైన క్రియలు దేవుడికి మనం విలువలేని వాటిని అన్నింటినీ మనం తొలగించి ఇచ్చివేసి విలువైన దాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటూ ఉంటామో ఆశా జీవితంలో మరలా 35వ సంవత్సరం వరకు కదా, 35వ సంవత్సరం వరకు అది ఏం లేదు. మళ్ళీ శ్రమలు అనేవి లేవు, యుద్ధాలు అంటే ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య యుద్ధాలు లేవు, కుటుంబాల్లో యుద్ధాలు లేవు, ఇంకా ఏ యుద్ధమైనా సరే
అతనికి లేదు. ఇది ఆశా జీవితంలో రెండవ పార్ట్. ఆశా జీవితంలో రెండవ పార్ట్. ఎంతతో అయిపోయింది ఆశా జీవితం? అయిపోయిందా? డౌన్లో ఉన్నవాడు హెచ్ వెళ్ళాడు, అప్పయ్యాడు, పైకి వెళ్ళాడు. పైన ఉన్నవాడు మరలా దిగజారిపోయాడు. దిగజారిపోయిన వాడిని మరలా ఏం చేశాడు దేవుడు? హెచ్చించాడు. మానవ జీవితం ఎట్లా ఉండాలంటే, ముగింపు ఎట్లా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ముగింపు ఉండాలి. అంటే ఆశీర్వాదకరం అంటే దేవునిలో ఉన్నప్పుడు మన ముగింపు ఉండాలి. దేవుడిలో మనం మంచిగా ఎదుగుతున్నప్పుడు, హేయమైన క్రియలన్నీ విడిచిపెట్టినప్పుడు, దేవునితో మనము అంటు కట్టుబడి ఉన్నప్పుడు మన ముగింపు ఉండాలి. కానీ ఆశా జీవితంలో జరిగిన ఒక పెను విషాదం ఏంటంటే, అతడి యొక్క ముగింపు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, దేవునితో అంటు కట్టబడినప్పుడు జరగలేదు. అలా ఎందుకు జరగలేదంటే, మరలా ఇంకొకసారి ఏమైపోయాడంటే దిగజారిపోతూ వచ్చాడు. ఇప్పుడు 16వ అధ్యాయంలో మరలా సహోదరులతో ఏంటి గొడవలు, సహోదరులతో గొడవలు. 16వ అధ్యాయము మనం క్విక్గా ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 1వ వచనం 16. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయెషా యోధా వారి మీద దండెత్తి బయలుదేరి యోధా రాజైన ఆశా యొద్దకు రాకపోకలు జరగకున్నట్లు రామాను కట్టింపగా, ఆశ యెహోవా మందిరమును రాజనగరందున్న బొక్కసములో వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి. ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకెళ్ళాడు మనోడు? ఆశ ఎక్కడి నుంచి ఎక్కడికి పట్టుకెళ్ళాడు? దేవుని మందిరంలో ఉన్న సొమ్మును కదా, యెహోవా మందిరమందును రాజనగరందును ఉన్న బొక్కసములోని వెండి బంగారం తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించాడు. మొట్టమొదటి మరలా ఇంకొక తప్పులు చేస్తున్నాడు. ఏం చేశాడు? దేవుని మందిరంలోది రాజనగరంలో ఉన్న ఆ యొక్క వెండి బంగారాలు తీసి సిరియా రాజుకు బెన్హదదు వద్దకి దూతల చేత పంపించాడు. మరలా 7వ వచనం, ఆ కాలంలో దీర్ఘదర్శి అయిన హనాని దేవుడు ప్రతిసారి తప్పు చేసినప్పుడు ప్రవక్తల ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా ఏం చేస్తున్నాడు? ఆశని గద్దిస్తున్నాడు. మరలా తప్పు చేస్తున్నాడు. మరలా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆశా యొద్దకు వచ్చి ఇలాగు ప్రకటించింది. ఏమని ప్రకటించాడు? నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకుంటువే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయేనే. చూసారా, ఇతడు ఎవరిని ఆశ్రయించట్లేదు కదా, దేవుణ్ణి నమ్ముకోకుండా సిరియా రాజు నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకోకుండా లోకాన్ని నమ్ముకున్నాడు. మరల ఇతరులు ఏమొచ్చేసింది? భక్తిహీనత కదా, భక్తిహీనత. దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, లోకంలో ఉన్న మనుషులు నమ్ముకుంటున్నాడు. దేవుణ్ణి నమ్మట్లేదు, తనకున్న ధనాన్ని బంగారాన్ని నమ్ముకుంటున్నాడు. ఇలా ఉంటున్నప్పుడు దేవుడు హెచ్చరిక చేశాడు మరలా ప్రవక్తిని ద్వారా, హనానీ ద్వారా. సిరియా రాజును నమ్ముకుంటువి, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి ఏమైనా తప్పించుకుని పోయిన. తర్వాత వచ్చును బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులు గల కుహీలును గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన చేతికి తర్వాత
తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయములందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. నీకు యుద్ధములే కలుగును కదా. 16వ అధ్యాయంలో ఆ యొక్క చివరి మాటలు చూడనప్పుడు కదా, చివరి మాటలు మరొకసారి చదువుకుందాం. 16వ అధ్యాయము. అప్పుడు ఆశ రాజైన ఆశ యోధావారిని అందరినీ సమకూర్చును. వీరు పోయి బయేషు కట్టించుచుండెను. రామ పట్టణపు రాళ్ళను దూలంతో తీసుకుని వచ్చింది. వాటితో ఆశ మిస్పారు ప్రాంతం ప్రకటించింది. తొమ్మిదవ వచనము, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని ఎడల ఏ వ్యక్తి అయితే యథార్థ హృదయం కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడో దేవుని యొక్క కనుదృష్టి అంట లోకమంతా సంచారం చేస్తూ ఉంటుందంట. దేవుని పరలోకం నుండి ఆయన యొక్క కనుదృష్టి లోకం వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? ఎవడి యొక్క హృదయం నా మీద అనుకుంటుందా, ఎవడి యొక్క హృదయం యథార్థ హృదయము కలిగినది ఉందా, ఆయన లోకమంతా సంచారం చేసి ఏమంటున్నాడంటే ఈ విషయం అందు. సో దేవుడు కనుదృష్టి చూస్తున్నప్పుడు, దేవుడు పరీక్షించి చూస్తున్నప్పుడు, దేవుడు దృష్టిలో ఆశ ఎట్లా అయిపోయాడంట? మతి తప్పినట్టుగా కదా. ఒకప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఒకప్పుడు దేవుని ఆశ్రయించాడు కదా, ఒకప్పుడు యథార్థ హృదయం కలిగి మన 14వ అధ్యాయం చూసినప్పుడు అతడు యథార్థ హృదయం కలిగిన వాడై ఉన్నాడు కదా. కానీ ఇప్పుడు దేవుడు చూసినప్పుడు అతడి పరిస్థితి ఎట్లా ఉంది? దేవుడు అందుకే అంటాడు, నీవు నీ యొక్క జీవితకాలంలో ఏదో ఒక సీజన్లో నువ్వు మంచిగా ఉంటే సరిపోదు, అంతం వరకు నమ్మకం ఉండేవాడు నిత్య జీవం పొందునని ప్రకటన గ్రంథం ఉంటుంది కదా. అంతం వరకు ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అంతవరకు మన యొక్క భక్తి జీవితాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి కదా. యథార్థత విషయంలో ఏం చేశాడు? నీతి తప్పాడు. యథార్థత విషయంలో ఏం చేశాడు? నీతి తప్పాడు. కనుక ఇతడు దేవునికి మాట కాకుండా, దేవుని యొక్క మాట కాకుండా సిరియా రాజు యొక్క మాట, దేవునికి ప్రాధాన్యం ఇవ్వకుండా లోకరాజులకు ప్రాధాన్యం ఇచ్చాడు. కనుక దేవుని యొక్క శాపము వచ్చేసింది. ఇక నుండి నీకు యుద్ధములే, ఇక నుండి నీ కష్టాలే. ఎందుకంటే నీవు మాట వినట్లేదు. నీకు ఒకవేళ చెప్పినా కూడా, గద్దించినా కూడా ఇంకా నాకు లోబడట్లేదు. కనుక నేను నిన్ను కనుదృష్టి నీ మీద ఉంచినప్పుడు నీవు మతి తప్పిన వాడిగా ప్రవర్తించావు. నాకు నా హృదయంలో నా యొక్క దృష్టిలో నీవేం చేసి తప్పిపోయావు. కనుక ఇక నుండి నీకు యుద్ధములే కలుగును అని చెప్పినప్పుడు దేవుని యొక్క కోపము అతని మీద రగులుకుంది. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహంలో వేసాను. చూసారా? ఒకప్పుడు ఇద్దరు ప్రవక్తలు గద్దించినప్పుడు ఏమేం చేశాడు? దేవుడే మాట్లాడాడని లోబడ్డాడు. కానీ ఇప్పుడు దేవుడే గద్దింపు. కానీ ఎవరి ద్వారా అయితే మాట్లాడుతున్నాడో దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఆ వ్యక్తి మీద కోపగించుకున్నాడు. ఆ వ్యక్తిని ఏం చేశాడు? బందీ గృహంలో, అతన్ని జైల్లో పెట్టాడు, హింసించాడు కదా. ఇదియో కాక ఆ సమయం అందే ఆశ జనుల్లో కొందరిని, అరే ఆశ ఆరంభమేమో ఎంత భక్తిగా ఉంది, ఎంత అద్భుతకరమైనగా ఉంది, కానీ అలాంటి ఆశ ఈ ఆశ అసలు ఈ ఆశ ఇతడైనా అనిపించేలాగా ఇతడు ప్రవర్తిస్తున్నాడు కదా. అదే వ్యక్తి కానీ ఇతడి యొక్క జీవితంలో ఏమిటి? మార్పులు కదా. ఒకప్పుడున్న ఆశ వేరు, ఇప్పుడు ప్రవర్తిస్తున్నా అంటే ఇతడు ఏం పని చేస్తుంది? దురాత్మ అపవాది పనిచేస్తున్నాడు కదా. ఇతని వలన జనాలు నెమ్మది పొందారు, ఇతని భక్తి వలన. కానీ ఇప్పుడేమో జనాలు నెమ్మది లేకుండా బాధపరచబడుతున్నారు ఇతని ద్వారా.
కదా. సో ఇలాంటి పరిస్థితిని బట్టి అతనికి ఏమొచ్చింది? ఆశ చేసిన కార్యములన్నిటిని వచ్చి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సరే, ఆశ చేసిన పనులను బట్టి ఒక బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ చరిత్ర గ్రంథాల్లో కూడా ఆయన చేసిన కార్యాలు ఏం చేయారు? లిఖించబడ్డాయి. ఆయన చేసిన మంచి లిఖించబడింది. ఆయన చివరి దినాల్లో ఎలా మూర్ఖంగా ప్రవర్తించాడో, ఎట్లా లోబడకుండా జీవించాడో అవన్నీ కూడా ఒక బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ చరిత్ర గ్రంథాల్లో, యోధా మత గ్రంథాల్లో, యోధా చరిత్ర గ్రంథాల్లో కూడా లిఖించబడ్డాయి. 11వ వచనం, ఆశ చేసిన కార్యములన్నిటిని గూర్చి. 12వ వచనం, ఆశ తన ఏలుబడినందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూసారా, ఒకప్పుడు కష్టం వస్తే కదా, చిన్న కష్టం వచ్చిన దేవుని పాదాల మీద పడి దేవుణ్ణి పట్టుకుని ఆ కష్టంలో నుండి విడుదల పొందాడు. కానీ ఇప్పుడైతే గర్వం వచ్చేసింది, లోబడే తత్వం వచ్చేసింది, మూర్ఖత్వము అపవాది ఇతనిలో పనిచేయడాన్ని బట్టి కానీ ఇతడిలో ఒక విధమైన పరిస్థితి ఇతన్ని ఎలుకోవడాన్ని బట్టి ఇతడికి దేవుడు శిక్షించినప్పటికీ, ఇతడి యొక్క పాదాల్లో జబ్బు పెట్టినప్పటికీ కూడా పాదాలు రోజు రోజుకి క్షీణించిపోతుంటే దేవుణ్ణి పట్టుకోకుండా లోక సంబంధమైన వైద్యులని ఆశ్రయించాడు. లోక సంబంధమైన వైద్యులను పట్టుకున్నాడు, లోక సంబంధమైన వారిని పట్టుకున్నాడు. లోక సంబంధమైన వైద్యాన్ని ఆశ్రయించినందుకు, దేవుణ్ణి విసర్జించినందుకు, లోకాన్ని పట్టుకున్నందుకు ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడినందు 41వ సంవత్సరమున మృతి నొందగా అత్తరు పని వారి చేత సిద్ధం చేయబడిన సుగంధ వర్గమును సమాధి చేయి పాతి పెట్టబడిన. దావీదు పట్టణములో అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధి యందు అతన్ని పాతి పెట్టాను. ఎట్లా చచ్చిపోయాడు? దేవుడు పెట్టిన శిక్షకు లోనైపోయి దేవుని దగ్గరికి రాక, దేవుని యొక్క ప్రత్యాతాపం పొందక, కనికరాన్ని దేవుని నుండి పొందక లోక సంబంధమైన వైద్యుల వెంట పరిగెత్తాడు తప్ప జబ్బు పోవాలని, రోగం పోవాలని. కానీ దేవుడు నేను చేసిన తప్పు వల్ల, నేను మాట విన తత్వాన్ని బట్టి, నేను చేసే పాపాన్ని బట్టే నాకు ఈ రోగం వచ్చిందని దేవుని దగ్గర నుండి అతడు ప్రత్యాతాపం పొందలేకపోయాడు. వైద్యుల దగ్గర తిరిగాడు. అతనికి పెట్టిన శిక్ష ద్వారా అతడు ఏమైపోయాడు? మరణాన్ని పొందాడు. ఆశా జీవితము ప్రారంభము అద్భుతకరంగా ఉంది, కానీ ముగింపు చాలా విషాదకరం కదా. ఇదంతా తన యొక్క అవిధేయత జీవితాన్ని బట్టి, లోబడని తత్వాన్ని బట్టి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకమైన ప్రభువా, గొప్ప రాజు, అంచెలంచెలుగా అభివృద్ధి పొందాడు. నీ ఆశీర్వాదాన్ని, దీవెనల్ని పొందాడు ప్రభువా. కానీ అంతంలో ప్రభువా తన యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు, తన భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన విలువైన పరిస్థితిని అంతటిని పోగొట్టుకున్నాడు. గద్దించావు కానీ లోబడలేదు, హెచ్చరిక చేశావు వినలేదు, శిక్షను పంపించావు కానీ ఆ శిక్షకు భరించాడు తప్ప నిన్ను నీ యొక్క పాద సన్నిధికి రాలేకపోయాడు. ఘోరమైన ఆ జబ్బుతో మరణాన్ని పొందాడు. దేవా, మా జీవితాల్లో ప్రభువా ఆశ లాంటి పరిస్థితి మేము ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు ప్రభువా. దేవా, నీ గద్దింపు మాకు వచ్చినప్పుడు నీ గద్దింపుకి మేము లోబడాలి. దేవా, ఆ లోబడని తత్వము మనలో లేకపోతే ప్రభువా మా జీవితాలు ఆశలాగానే క్షీణించిపోతాయి. ఒకప్పుడు భక్తి జీవితం చేసిన, ఒకప్పుడు ఉన్నతంగా ఎదిగిన ఆత్మీయ జీవితంలో ముగింపులో కనుక సరిగ్గా లేకపోతే ఆశ లాంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రభు మేము గ్రహించామయ్యా.
అంతవరకు మా భక్తి జీవితాన్ని ప్రారంభంలో ఎట్లా ఉన్నామో ముగింపులో కూడా నీలో మేము ఎదిగి నీలో మా యొక్క ముగింపు ఉండాలి ప్రభువా. ఆశలంటే ముగింపు మాలో ఎవరికి ఉండకూడదు. అటువంటి కృపను మేము పొందుకోవడానికి సహాయం చేయండి. విన్న వాక్యము నీరు కట్టి ఫలింపచేసి ప్రజల బిడ్డలందరినీ ప్రభువా ఆధ్యాత్మికంగా ప్రభువా బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.